సోదరులారా, మన యొక్క సమాజంలోని ప్రజలను గమనించినట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. అందులో ముఖ్యంగా మన యువత యొక్క దినచర్యను మనం గమనించినట్లయితే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా వారందరూ కూడా అదే స్మార్ట్ ఫోన్‌లో చూస్తూ తమ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, యూట్యూబ్‌లో షార్ట్స్, ఫేస్‌బుక్‌లో వీడియోస్, ఇంకా అది కాక టీవీలలో వెబ్ సిరీస్ అంటూ అనేక రకాల వీడియోలు చూస్తూ ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు అవి చూస్తూ గడుపుతున్నారు. పాలు తాగే పిల్లల నుండి పళ్ళు లేని ముసలివారి వరకు కూడా మొబైల్ ఫోన్ విడిచి ఉండలేకపోతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్‌కి అడిక్ట్ అయి ఉన్నారు. మరి మన యొక్క సమాజంలోని పిల్లలు, టీనేజర్స్, యువత అందరూ కూడా టీవీ సీరీస్ చూస్తూ తమ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీవీ సిరీస్, గేమ్స్ చూసినట్లయితే ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే 'జుజుత్సు కైసెన్' అనే ఒక జాపనీస్ సిరీస్. దీని యొక్క అర్థం మనం చూసుకున్నట్లయితే చేతబడి యొక్క ఫైట్స్ లేదా వశీకరణ ఫైట్స్ అనే ఒక అర్థం వస్తుంది. ఇందులో మొత్తం 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది ఒక యానిమేషన్ సిరీస్. దీన్ని చూసుకొని కూడా ఒక ఫిల్మ్ కూడా తీయడం జరిగింది. ఇంకా రీసెంట్‌గానే దీన్ని ఆధారంగా చేసుకొని ఒక గేమ్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ సిరీస్‌లో ప్రధాన కథానాయకుడు శక్తివంతమైనటువంటి ఒక శైతాన్ యొక్క వేలిని మింగివేయడం జరుగుతుంది. ఆపై జిన్‌లతో పోరాడడానికి, తమను తాను బహిష్కరించడానికి, చేతబడి నేర్చుకోవడానికి అతడు చేతబడి నేర్పించేటువంటి స్కూల్‌లో జాయిన్ అవుతాడు. ఈ కథ మొత్తం చూసుకున్నట్లయితే దయ్యాల ఆరాధన, చేతబడి చేయడం, పోట్లాట, ప్రతీకారం, ఇంకా షిర్క్ మరియు కుఫ్రుతో నిండి ఉంది. మరి ఇలాంటి సిరీస్, ఇలాంటి గేమ్స్ చూస్తూ మన విశ్వాసులైనటువంటి యువత తమ విశ్వాసాలని కోల్పోతున్నారు. తమ విశ్వాసంలో లోపాలు తీసుకొస్తున్నారు. మరి ఇస్లాంలో ఇలాంటి షిర్కియా, ఇలాంటి ఏదైతే చేతబడి ఉందో అలాంటి చేతబడి చేయడం, చేపించడం లాంటిది ఇస్లాంలో నిషిద్ధం. మరి అలాంటి వాటిని ప్రోత్సహించి ఈ యానిమేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూడడం నిషిద్ధమే. వాటిని చూడడం కూడా పాపమే అవుతుంది. మరి ఇలాంటి యానిమేషన్స్ చూస్తూ, గేమ్స్ ఆడుతూ మన యొక్క యువత, మన యొక్క పిల్లలు అడిక్ట్ అయిపోయి చివరికి మతిస్థిమితం కోల్పోతున్నారు. పిచ్చి వాళ్ళు అవుతున్నారు. మనం ఎన్ని వీడియోస్ చూడలేదు, ఎన్ని న్యూస్ చూడలేదు, తమ పిల్లలు అడిక్ట్ అయిపోయారని, మతిస్థిమితం కోల్పోయారని. ఇంకా ఎవరైతే ఇలాంటి వీడియోలు చూస్తున్నారో, ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారో వారిలో వచ్చేటువంటి మార్పులు తమ పేరెంట్స్ కంప్లైంట్స్ చేస్తున్నారు డాక్టర్స్కి. అవి ఏంటంటే త్వరగా కోపం రావడం, వారు మాట వినకపోవడం, ఇంకా తమ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేయడం, ఇలాంటి మార్పులు అనేటివి వారి జీవితాలలో వస్తున్నాయి సోదరులారా. వారు మారం చేస్తున్నారని చెప్పేసి వారి కోసం ప్రత్యేకంగా ట్యాబ్స్ కొనివ్వడం, వారి కోసం మొబైల్ ఫోన్స్ కొనివ్వడం లాంటివి మనం చేస్తూ వారు ఏం చేస్తున్నారో, వారు ఏ గేమ్స్ ఆడుతున్నారో, వారు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో మనం గమనించడం లేదు. ఫోన్లు ఇవ్వడమే కాదు, వారు పిల్లలు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో వారి యొక్క ట్రాకింగ్ అనేది, వారిపైన నిఘా అనేది మనం పెట్టాలి సోదరులారా. మరికొంత యువత ఇలాంటి మొబైల్స్ గేమింగ్స్కి అడిక్ట్ అయిపోయి, ఆన్లైన్ గేమింగ్స్కి అడిక్ట్ అయిపోయి, తర్వాత బెట్టింగ్స్కి కూడా దిగజారి సొంత ఇంట్లోనే దొంగతనం చేసి ఇలాంటి ఆన్లైన్ గేమింగ్స్కి, బెట్టింగ్స్లలో డబ్బులు పెట్టి ఓడిపోయా తర్వాత డిప్రెషన్కి లోనై చివరికి సూసైడ్ చేసుకుంటున్నారు సోదరులారా. కాబట్టి మన పిల్లలు, అది ఆడవారైనా సరే మగవారైనా సరే, వారు ఏం చేస్తున్నారు, మొబైల్స్లో ఏం చూస్తున్నారు, ఏ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి మనం చూస్తూ వారిని అలాంటి వాటి నుండి మనం రక్షించే ప్రయత్నం చేయాలి. లేదంటే మన పిల్లలు కూడా ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోయి మన జారిపోతారు సోదరులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తమ పిల్లలని సరైన పద్ధతిలో పెంచండి. ఖురాన్ మరియు హదీస్లలో ఏదైతే బోధించబడ్డాయో వాటి ప్రకారంగా వారికి నైతిక విలువలు నేర్పిస్తూ
వారికి ఇస్లాం యొక్క అవగాహన తీసుకువస్తూ నేర్పించినట్లయితే తల్లిదండ్రుల యొక్క మాటలు వినడమే కాదు, వారు సమాజంలో ఉత్తమమైన వ్యక్తిగా జీవితం గడుపుతారు. ఇంకా ఇలాంటి ఎన్నో అనర్థాల నుండి కాపాడిన వాళ్ళం అవుతాము.